సిరి సంపదలు ఆయురారోగ్యములనియగా కొబ్బరి తోటలో వెలసిన శ్రీ 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 మహంకాళమ్మ తల్లి నీ భక్తులమైన మా దండాలు గైకొనుమా సత్యమైన తల్లి తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో వెలసిన శ్రీ 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 మహంకాళమ్మ తల్లి కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ దయగల తల్లివని కరుణించే అమ్మవని దయగల తల్లివని కరుణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ కలసముతో మహాలక్ష్మిగా నీవు ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై ఒక చేత భ్రమరుగముతో ఓంకార రూపమై ఉల్లోకముల నేడు మహిమ స్వరూపమై ఉల్లోకముల నేడు మహిమ స్వరూపమై కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు బెజవాడలోన శ్రీ కనక దుర్గవై నవీనారమణ శ్రీ మా ఉళ్ళమ్మవై తాడేపల్లిగూడెమందు శ్రీ బలుసూలమ్మవై నిడదవోలూనందు నంగానమ్మవై కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల కోర్కెలను తీర్చేటి తల్లిని అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకో మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు
ఏట నీ జాతర ఉత్సవాలు చేసే ఎక్కిన వారిని కాపాడుము తల్లి జాతరకయ్యేటి విరాళాలనిచ్చే దాతలకందరికీ నీ దీవెనలిచ్చి కంటికి రెప్పవై ఇంటికి దీపమై కంటికి రెప్పవై ఇంటికి దీపమై ప్రతిరోజు తోడు నీడగా ఉంటారమ్మా అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహా సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి సార్ ఎలా చూడండి నిచ్చే దాతలకందరికీ నీ దీవెనలిచ్చి కంటికి రెప్పవై ఇంటికి దీపమై కంటికి రెప్పవై ఇంటికి దీపమై ప్రతిరోజు తోడు నీడగా ఉంటారమ్మా అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ కొబ్బరి తోటలో వెలసిన సార్ పట్టుకోండి సార్ ఎలా చూడండి గురుగారు శ్రీ 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 దేవి మహంకాళ అమ్మవారి 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భోగి పండగ రోజున నాగబాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చాలా చక్కగా నిర్వహిస్తారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా భోగి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భోగి అంటే మీ అందరికీ తెలుసు, మనకు అన్ని సర్వ కష్టాలని హరించి భోగభాగ్యాలతో తొలతూగే పండగ భోగి పండుగ. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మనం 4 రోజులు ఎన్ని చేసుకుంటాం. నాగబాబు గారు 10 రోజులు చేస్తారు ఈ కార్యక్రమం. భోగి రోజుని ప్రారంభించి నవరాత్రి కార్యక్రమం చేసి 10వ రోజు ఇక్కడ వేలాది మందికి, నాకు తెలుసుండగా 25,000 మందికి భోజనాలు చాలా చక్కగా పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం 5,000తో ప్రారంభించి తర్వాత 6,000, 7,000, 10,000 అలాగే ఇప్పుడు 44వ సంవత్సరం వచ్చేటికి 43లోనే 25,000 మందికి పెట్టాడు ఆయన. అది అందరి వల్ల సాధ్యం కాదు. మేము చాలా కార్యక్రమాలు చేస్తాం, నవరాత్రులు చేస్తాం, గణపతి నవరాత్రులు చేస్తాం, అలాగే దసరా మహోత్సవాలు నిర్వహిస్తాం. కానీ ఇంత పెద్ద ఎత్తున చాలా చక్కగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయనే సాటి. అది యజ్ఞ నాగబాబు గారి యొక్క గొప్పతనం అది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడే అమ్మవారు పూజలు జరిపించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించుకుని పళ్ళు సమర్పించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీస్సులు కోరుకున్నాం. మనందరికీ ఈ నియోజకవర్గం అందరికీ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాం. అలాగే అమ్మవారి దయ వల్ల ఈ తాడేపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, దిగ్విజయాలతో తొలతోగాలని చెప్పి మహిళా సోదరిమణులందరూ మరి ఎంతో ఆరోగ్యంగా ఉంటూ సౌభాగ్యతలుగా ఉండాలని ఆశీర్వదించమని అమ్మవారిని కోరాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకుని బాగా జ్ఞాపక శక్తి పెంచుకుని జ్ఞానవంతులై మరి అందరూ కూడా డిస్టింక్షన్లో పాస్ కావాలని మరి అమ్మవారిని కోరుకున్నాను. అలాగే మనందరికీ కూడా మంచి చేకూర్చాలని, మంచి చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. కాలం తల్లి జై శ్రీరామ్. మరి ఈరోజు ఎంతో పవిత్రమైన భోగి పండగ. మరి మా 21వ వార్డు కొబ్బరి తోటలో మరి 44 సంవత్సరాల నుంచి ఎంతో దీక్షతో మన నాగబాబు గారు నవయుగ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క భోగి నాడు ప్రారంభించి 9 రోజులు ఈ కార్యక్రమం చేయడం, మహంకాళమ్మ ఉత్సవాలు చేయడం ఎంతో ఆనందదాయకం. మరి ఆయన కానీ ఆయన సోదరుడు కీర్తిశేషులు నానాజీ గారి హయాంలో
ఎంతో ఘనంగా జరిగేది. మరి ఆయన దైవ సన్నిధికి వెళ్తాం. నాగబాబు గారు మరి దీక్ష విడవకుండా ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఎంతో కష్టసాధ్యమైన కార్యక్రమం ఎంతో అభిమానంతో భక్తితో మరి ఎన్నో గుళ్ళ నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి సారి కూడా రావడం మా ఊళ్ళమ్మ తల్లి దగ్గర నుంచి కానీ వేరే గుళ్ళ నుంచి అంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తమే కాకుండా 9వ రోజున మరి భారీ ఎత్తున అన్న సమారాధన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కొబ్బరి తోటలో ఈ గుడి మనకి 44 సంవత్సరాలు చేస్తున్నా నూతనంగా మరి మెయిన్ రోడ్లో కూడా మాంకాలమ్మని ప్రతిష్ఠించి, ఎందుకంటే గ్రామ ప్రజలు ఊరంటే వెళ్ళి వాళ్ళందరికీ కూడా తెలియాలని ఊరు మొత్తానికి ఉపయోగపడే విధంగా మాంకాలమ్మ తల్లిని మెయిన్ రోడ్డు కూడా తీసుకురావడం జరిగింది నాగబాబు గారు. ఇక్కడ అక్కడ కూడా విశేషమైన పూజలు చేస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఎన్నో కార్యక్రమం చేస్తూ ఏదైనా మాంకాలమ్మ తల్లి ఆదిపరాశక్తి ఆ కరుణా కటాక్షాలు ఈ ప్రజలందరికీ ఉండి అందరికీ ఆయురారోగ్యాలు అష్టాశల దండాలు ఇచ్చి అందరినీ సుఖంగా చూడాలని, ముఖ్యంగా నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్లు అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులతో అందరినీ కూడా చక్కగా చల్లగా ఘనంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అందరికీ మరొకసారి సంక్రాంతి కనుమ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఏదైతే భోగి రోజున ప్రారంభించి 9 రోజులు మరి ఆయన కార్యక్రమం చేస్తాం అనేది చాలా గొప్పతనం. ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా సేవ చేయాలనుకున్నప్పుడు 10 మంది కలిసి చేసేది ఆధ్యాత్మిక సేవకు పూర్తవుద్ది. అలాంటి 10 మందిని కలుపుకుంటూ నాగబాబు గారు ఇక్కడ మరి అమ్మవారికి ఈ రోజున ప్రారంభించారంటే నిజంగా అమ్మవారి దయా కృప కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ, ఇది కొబ్బరి తోట మరి మేము చెప్పాలంటే రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఈ దగ్గర వార్డుల నుంచే మరి నెగ్గి నాయకులు అవుతాం జరిగింది. కాబోయే రోజుల్లో కూడా దేశంలోనే హిందూ మతాన్ని మనం అందరూ బతికించాలనే ఆశతో అందరూ కూడా ఒకటే కంకణం మీద ఉన్నారు. అలాంటి తరుణంలో మరి ఇలాంటి ఉత్సవాలు జరుగుతూ అనేది చాలా అభినందనీయం. మరి అలాగే ఈ అభినందనలతో పాటు మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అలాగే పుర ప్రజలందరికీ నా యొక్క మరి సంక్రాంతి శుభాకాంక్షలు.
కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. దయగల తల్లివని కరుణించే అమ్మవని, దయగల తల్లివని కరుణించే అమ్మవని, నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ భక్తుల హృదయాన కొలువున్నామా అమ్మ. ఒక చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు, ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు, ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై, ఒక చేత ఢమరుకముతో ఓంకార రూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, ఉల్లోకముల నేలు మహిమ స్వరూపమై, కొబ్బరి తోటలో వెలసిన మహంకాళమ్మ అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు, అందుకో మా తల్లి వందనాలు, అందించు మా తల్లి నీ దీవెనలు. అలబెజవాడలోన శ్రీ కనక దుర్గవై, ఇలా భీమారమందు శ్రీ మా ఉళ్ళమ్మవై,
తాడేపల్లి గూడమందు శ్రీ బలుసూలమ్మవై నడదవోలూరందు నంగానమ్మవై కొబ్బరి తోటలు వెలసిన మహకాళమ్మ కొబ్బరి తోటలు వెలసిన మహకాళమ్మ భక్తుల కోటలను తీర్చేటి తల్లిని అందుకు మా తల్లి వందనాలు. రాజముఖి సర్వదా దివ్యమస్తు శ్రీ మహాకాళీ దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే వసంతి దేవానాం దేవానాం గవయకానాం దేవాసిని వారి మాతా దేవాయ దేవాయ దేవాయో దేవమానో ఆయుర్చాయో అగ్ని వసజర్పవ ఆయుర్చాయ వేదభవ విశ్వస్యాభవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశు గోవర్ధనం ధనం వత్సలో దీర్ఘమాయో మహంకాళమ దేవతా క్షోభోనగణాక్షరస్తు.
గత 44 సంవత్సరాల నుంచి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రుడు ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో ఒక నిబద్ధతతోటి అమ్మవారి మీద నమ్మకంతో మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఈ సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా మొదలై ఎంతో ఉత్సాహభరితంగా సాగిస్తూ ఉన్నారు. అంటే చదువుకునే రోజుల్లోనే మొదలుపెట్టిన ఈ అమ్మవారి మహోత్సవ కార్యక్రమాలు మరి ఇక్కడ ఉన్న యువతులందరినీ కూడా వాళ్ళు ఒక స్ఫూర్తి కలిగించి అందరినీ కలుపుకుంటూ ఇన్ని సంవత్సరాలు కొనసాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అతని నాయకత్వం మీద నమ్మకం ఉన్నప్పుడే మనందరూ కూడా కలిసి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమాల్ని జయప్రదంగా చేయగలుగుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఎగిన నాగబాబు వాళ్ళ మిత్ర బృందం వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూనే మరి అమ్మవారి ఆలయాన్ని కూడా మన కాలువ కట్టని కట్టుకోవడం అంత వైభవంగా అక్కడ అన్ని కార్యక్రమాలు సజీవంగా సక్రమంగా చేయటం మరి అందరూ కూడా మనం సంతోషించవలసిన విషయం, అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాగబాబుకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లోనూ సహకరిస్తూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ వారి మిత్ర బృందానికి మరి నాగబాబుకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ఒక నిబద్ధతతోటి అందరినీ కలుపుకుని ఐకమత్యంగా చేస్తేనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. అలా విజయవంతం చెయ్యాలంటే నాయకుడి మీద విశ్వాసం అక్కడ ఉన్న మరి యూత్ మీద ఉండాలి. అలాగే ఆ యూత్ అందరికీ మంచి చెట్లు కూడా నాయకుడు పట్టించుకున్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా మరి కుర్రవాళ్ళందరూ మరి యూత్ అంతా పాల్గొని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా సంతోషించే విషయం. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మరి దైవ కార్యక్రమాలు మరి నిరంతరం కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇది మరి అమ్మవారి ఉత్సవంలో కూడా పాల్గొనటం అన్నది ఒక శుభ పరిణామం, నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ భోగి పండుగ, ఈ భోగి పండుగ రోజున మొదలయ్యే ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం సంక్రాంతి కళ ఇక్కడే కనపడుతూ ఉంది. ఉదయం ముఖ్యమంత్రి గారితో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. నేను రావటం కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని ముగించుకుని రావటం మరి దాన్ని రావటం లేట్ అయిన వలన కొద్దిగా ఇక్కడ అందరూ ఇబ్బంది పడే అందరికీ కూడా నా హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని వార్షికోత్సవాలు మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు ఇలాగే కొనసాగించుకోవాలని నాగబాబుకి అన్ని రకాలుగా అమ్మవారు సహకరించి మరి పూర్తి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కొనసాగించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.